శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అనిరుద్ బీజిఎం ఎట్లా ఉందన్న? మౌనికా సాంగ్ ఎలా అనిపిస్తుంది థియేటర్ లో చూస్తే? థియేటర్ లో మస్తు ఎక్స్పీరియన్స్, బాగా ఎంజాయ్ చేయండి. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అంతే. కూలీ ఎలా అనిపిస్తుంది అన్న మూవీ? రజనీకాంత్, కింగ్ నాగార్జున, ఉపేంద్ర ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. అనిరుద్ బీజిఎం ఏమనిపిస్తుంది? మౌనికా సాంగ్ ఎలా ఉంది థియేటర్ లో చూస్తే? ఊగారా? బాగుంది. 10 out of ఎంత ఇస్తారు రేటింగ్? నాకు కూలీ ఎలా అనిపిస్తుంది? నాగార్జున ఇంకా ఉపేంద్ర ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? అనిరుద్ బీజిఎం కూలీ అసలు ఎలా ఉంది ఏంటి? కూలీ లోకేష్ కనగరాజ్ చెప్పినట్టే కాదు, మనం లోకేష్ టాలెంట్ పట్టు చేయలేం. రజనీకాంత్ సార్ తలైవా, ఆయన ఉపేంద్ర గారు ఎలా యాక్ట్ చేశారు? పీక్ ఆయన అసలు గ్రేట్. అనిరుద్ గారు మ్యూజియం థియేటర్ లో అంటే మౌనికా సాంగ్ ఎలా ఉంది? మౌనికా సాంగ్ అయితే అసలు చెప్పలేము బ్రో, చాలా బాగుంది మౌనికా సాంగ్. అండ్ కమింగ్ టు అనదర్ సాంగ్స్, పవర్ హౌస్ ఎక్సెట్రా చాలా బాగా తీసాడు. అండ్ కొన్ని పోర్షన్స్ లో బీజిఎం, క్లైమాక్స్ ఫైట్ బీజిఎం చాలా బాగుంది. ఆమిర్ ఖాన్ క్యామియో కూడా చాలా బాగా నచ్చింది. రజనీకాంత్ ఫ్యాన్ గా వచ్చి కింగ్ నాగార్జున ఫ్యాన్స్ అయిపోతున్నా అంటున్నారు ఈ మూవీ నుంచి, ఏమంటారు దానికి? అసలు శివ రేంజ్ నాగార్జున తెచ్చాడు మళ్ళీ థ్యాంక్స్ టు లోకేష్ కనగరాజ్. అప్పుడు ఆర్జీవి తీసుకొచ్చిన శివాని మళ్ళీ లోకేష్ తెచ్చాడు. అసలు ఇదే నాగార్జున మన్మధుడు చేసింది, ఇదే నాగార్జున అలాంటి సినిమాలు తీసింది అనిపిస్తుంది. ఆ ఒక్కొక్క షాట్, ఒక్కొక్క విలనిజం, ఆ ఐ షాట్స్ అయితే చాలా బాగున్నాయి. నాగార్జున గారు ముందు ఇంకా యంగ్ గా అయిపోతున్నా అన్నారు, ఈ మూవీలో ఎలా ఉన్నారు? చాలా యంగ్ ఉన్నాడు. అండ్ క్లైమాక్స్ ఫైట్ లో స్టంట్స్ చాలా బాగా చేస్తాడు. చాలా బాగా ఫైట్ చేస్తాడు. టు బి ఆనెస్ట్ 10 out of రేటింగ్ ఎంత ఇస్తారు? 8 ఇస్తాను, ఈజీలీ 8 ఇస్తాను. ఆ 2 ఎందుకన్నా మైనస్ అయింది? ఆ 2 ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా లాగ్ కనిపించింది. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే మరీ అంత లాగ్ కాదు, అలా వెళ్ళిపోతుంటది. కొంచెం 5-10 minutes స్ట్రీమ్ చేస్తుంటే ఇట్స్ రియలీ 10/10. కూలీ ఏమనిపిస్తుంది మీకు? గుర్రా పాడుంది బ్రో, గుర్రా పాడు. కింగ్ నాగార్జున ఎలా యాక్ట్ చేశారు? ఉపేంద్ర గారు ఎలా యాక్ట్ చేశారు? అందరు గుర్రా పాడు. బీజిఎం లకి అయితే చచ్చిపోవచ్చు. మౌనికా సాంగ్ ఎలా ఉంది థియేటర్ లో? దానికోసమే వచ్చింది సినిమా. అనిరుద్ గారు ఎట్లా చేశారు? చచ్చిపోవచ్చు బీజిఎం ల కోసం, చచ్చిపోవచ్చు అంటే చచ్చిపోవచ్చు. ఎలా అనిపిస్తుంది బ్రో? ఏంటి సినిమా అయితే వేరే ఎల్సీఓ లేదని రజనీకాంత్ అనే లోకేష్ కనగరాజ్ హైలైట్ చేసిన సినిమా. కింగ్ నాగార్జున గారు బాగుంది. ఎలా యంగ్ ఉన్నారా? ఇంకా ఎలా ఉన్నారు? స్టైలిష్ గా చూపించారు. మౌనికా సాంగ్ ఎలా అనిపిస్తుంది థియేటర్ వైబ్ లో? అనిరుద్ బీజిఎం వేరే అదే సినిమాకి అయిపో. 10 out of ఎంత ఇస్తారు రేటింగ్? 10కి ఒక 8.5.